నమస్తే, నేను మీ జాదవ్. సంచలన వార్త మీపై జనగొంతుక న్యూస్లో వీక్షించండి. కరీంనగర్ జిల్లాలో మన ఎన్పిసిఎల్ సంబంధించిన ఎంప్లాయీస్కి సంబంధించిన క్వార్టర్స్ అనేటివి సర్కిల్ ఆఫీస్ ఆవరణలో ఒక 16 వరకు ఉండేది. ఆ 16 క్వార్టర్స్లలో ట్రాన్స్కో ఆఫీసు కట్టడం వలన ఒక 2-3 ఆఫీసులు కూలగొట్టడం జరిగింది. మిగతా 10 ఆఫీసుల వరకు ఇప్పుడు లైవ్లో ఉన్నాయి. ఆ 10 ఆఫీసులను ఇక్కడ ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లు, అదేవిధంగా కుల సంఘాలు, అదేవిధంగా ఎంప్లాయీస్ అంటే ఆర్టిజన్ వర్కర్లు కూడా ఆ రూమ్లలో ఉండడం జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా ఇన్ని రూమ్లు ఉన్నాయి కాబట్టి, ట్రేడ్ యూనియన్లు 4 ఉన్నాయి కాబట్టి, కుల సంఘాలు 4 ఉన్నాయి కాబట్టి, మా యునైటెడ్ ఎక్స్టెంట్ ఎంప్లాయీస్ యూనియన్ కూడా మాకు ఒకటి ఆఫీస్ రూమ్ కేటాయించాలని గత 5 సంవత్సరాల నుండి ఎస్సీ గారికి విన్నవించుకుంటున్నాం. ఎస్సీ మాధవరావు గారు ఉన్నప్పుడు కూడా విన్నవించడం జరిగింది. అయినప్పటికీ కూడా స్పందన లేకపోయేసరికి మేము ఎన్పిడిసిఎల్ సిఎండి గోపాలరావు గారు ఉన్నప్పుడు ఎన్పిడిసిఎల్ సిఎండి గారు కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ చేసిన అనంతరం ఏదైతే ఆ ఫైల్ సర్క్యులేషన్ ఉందా లేదా అని తెలుసుకునే క్రమం లోపల ఎక్కడైతే ఐఆర్ వింగ్లో మీ లెటర్ అక్కడ ఉంది అని సిఎండి గారు చెప్పిన తర్వాత సంప్రదించగా అది మేము నోట్ పెట్టాం కానీ డిస్కస్ అని డైరెక్టర్ గారు రాయడం జరిగింది. కాబట్టి అది పెండింగ్లే ఉందని అక్కడ చెప్పడం జరిగింది. అనంతరం ఎస్సీ గారు మళ్ళీ గంగాధర్ సార్ రావడం జరిగింది. ఆ గంగాధర్ ఎస్సీ గారు వచ్చిన తర్వాత మేము రిప్రజెంటేషన్ మళ్ళీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా దానికి స్పందన లేకపోయేసరికి మేము ఏం చేసినామంటే వినోద్ కుమార్ ఎంపీ దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. వినోద్ కుమార్ ఎంపీ గారి దగ్గరికి వెళ్తే ఎంపీ గారు ఏం చేశారంటే కలెక్టర్కు లెటర్ రాయడం జరిగింది. ఆ కలెక్టర్ గారు మా పరిధి కాదండి, మేము ఎస్సీ గారికి రెఫర్ చేస్తాము, ఎస్సీ గారితో మాట్లాడండి అని చెప్పి ఆ లెటర్ మీద ఎస్సీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ గారికి ఇచ్చిన అనంతరం దప్పదపాలుగా ఇది చర్చించుకున్న తర్వాత ఆ సందర్భం లోపల తెలుగునాడు యూనియన్ అనేది ఎప్పుడైతే టీఆర్వీకేఎస్ సంఘంలోకి విలీనమైందో వాళ్ళకున్న ఆఫీస్ను మేము టీఆర్వీ కేసులకు విలీనమైంది కాబట్టి తెలుగునాడు లేదు కాబట్టి అనే ఉద్దేశంతో మేము పోయి దాన్ని ఆక్యుపై చేయడానికి కొరకు మేము మా యూనియన్గా, మా జిల్లా కమిటీగా, కరీంనగర్ జిల్లా కమిటీగా పోయి దానికి బ్యానర్ కూడా కట్టుకోవడం జరిగింది. అప్పుడు వాళ్ళు బెదిరించి భయభ్రాంతులను చేసి పోలీస్ కేసు పెడతామని చెప్పి మేనేజ్మెంటు, యూనియన్లు అన్ని కలిపి యునైటెడ్ ఎక్స్టెంట్ ఎంప్లాయీస్ యూనియన్ అంటరాని యూనియన్గా భావించుకుంటూ వాళ్ళ మధ్యలో ఏమున్నదో, ఏమన్నా ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయా లేకుంటే ఏం జరుగుతున్నాయా అనేది మాకు అర్థం కాని పరిస్థితి ఉంది. అప్పుడు ఏం చేశారంటే మీరు అది బ్యానర్ తీసేయాలని చెప్పి సివిల్ వింగ్తో మాకు ప్రెషర్ తీసుకొచ్చి ఏపీటీఎస్ సిఐ ద్వారా కూడా ప్రెషర్ తీసుకొచ్చి ఆ బ్యానర్ తీపిచ్చేసి టీఆర్వీకే సంఘానికి అది హ్యాండ్ ఓవర్ చేసే విధంగా గవర్నమెంట్ మన ఎస్సీ గారు, అప్పుడున్న ఎస్సీ గారు దాన్ని వాళ్ళకు అనుకూలంగా, ఆ ట్రేడ్ యూనియన్లకు అనుకూలంగా, కుల సంఘాలకు అనుకూలంగా మెదిలి వాళ్ళకి ఇప్పించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా సీఎండీ దృష్టికి, మళ్ళీ సీఎండీ మారిన తర్వాత కొత్త సీఎండీ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత కొత్త సీఎండీ గారు వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడికి నేను మాట్లాడడం జరుగుతూ ఉంది. నేను ఇప్పిస్తా, ఒక వారంలో ఇప్పిస్తా అని చెప్పి కూడా ఈ సీఎండీ గారు వచ్చి కూడా 1 year అయిపోయింది. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు స్పందన లేదు. దాని మీద కూడా మళ్ళీ మొన్న ఎస్సీలు మారిరు, 3వ ఎస్సీ గారు కూడా వచ్చారు. ఈ ఎస్సీ గారికి రిప్రజెంటేషన్ చేసి ఎస్సీ గారిని అడిగితే కూడా ఆ ఎస్సీ గారు కూడా మీది పాత కిరికిరి ఉన్నది, దానికి మాకు సంబంధం లేదు అని చెప్పడం జరిగింది. అయితే దీన్ని అంతనికి దృష్టిలో పెట్టుకొని మేమేం చేశామంటే అసలు ఈ క్వార్టర్స్ ఎవరి ఆధీనంలో ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి అని చెప్పి ఆర్టీ యాక్ట్లో కూడా పెట్టడం జరిగింది. ఆర్టీ యాక్ట్లో పెడితే టీఆర్వీకే సంఘానికి 3 యూనియన్లు ఉన్నట్టు, 1104 సంఘానికి 2 యూనియన్లు ఉన్నట్టు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సంఘానికి 2 యూనియన్లు ఉన్నట్టు, బీసీకి 1, ఓసీకి 1, మైనార్టీకి 1, ఇట్లా సంఘాలకు ప్రతి సంఘానికి ఇంక్లూడింగ్ కుల సంఘాలతో సహా ఉండడం జరిగింది. దయచేసి ఇప్పటికైనా మేనేజ్మెంట్ను మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఎందుకు అనంటే యునైటెడ్ ఎక్స్టెంట్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున కార్మికుల పక్షాన, మేనేజ్మెంట్ పక్షాన మేనేజ్మెంట్ దృష్టిలో పెట్టుకొని విద్యుత్ ప్రైవేటీకరణకు కూడా మేము ముఖ్య పాత్ర పోషించే యునైటెడ్ ఎక్స్టెంట్ ఎంప్లాయీస్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కూడా కరీంనగర్ సర్కిల్ ఆఫీస్ ఆవరణలో మాకు యూనియన్ ఆఫీస్ కేటాయించాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితులలో ఇదే ఇంతకుముందు గతంలో తెలుగునాడు యూనియన్ ఆఫీస్ ఏదైతే టీఆర్వీకేస్కి అప్పచెప్పడానికి అధికారులు దోహదపడి అధికారులు కుమ్మక్కయ్యో, ఇప్పుడు అందులో ఖాళీ చేసి ఒక ఆర్టిజన్ ఫ్యామిలీతోని ఉంటున్నాడు. ఆ ఆర్టిజన్ ఆ ట్రాన్స్కో పరిధిలో చేస్తున్నారు. ఈ ఆఫీస్ రూమ్ వచ్చేసి ఎన్పిడిసిఎల్ పరిధిలో ఉంది. ఆ ట్రాన్స్కోలో కూడా ఆయన హెచ్ఆర్ఏ కూడా తీసుకుంటా ఉన్నాడు. అంటే వీళ్ళు కిరాయికి ఇస్తున్నారా, సంఘం ఉండి సంఘానికి కేటాయించిన తర్వాత వాళ్ళు రెంట్కి ఇస్తున్నారా, లేకుంటే అధికారులు ఏమైనా డబ్బులు తీసుకుంటారా అనేది అది మాకు తెలియలేని పరిస్థితి ఉంది. మేమైతే అనుకుంటున్నాం కానీ అది ఏం జరుగుతుందో, ఏం పోతుందో, ఈ ఆఫీసుల మీద అసలు చర్చ ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో, ఈ యూనియన్లన్నీ ఒకటై యునైటెడ్ ఎక్స్టెంట్ ఎంప్లాయీస్ యూనియన్ను అంటే సంఘం కాపాడుకుంటూ కార్మికుల పక్షాన నిలబడి ప్లస్ గవర్నమెంట్లో కూడా విద్యుత్ ప్రైవేటీకరణ చేయకుండా ముఖ్య పాత్ర పోషించే ఈ యునైటెడ్ ఎక్స్టెంట్ ఎంప్లాయీస్ యూనియన్ కావాల్సుకొని అధికారులు, సంఘాలు కలిపి ఈ కరీంనగర్ జిల్లాలో ఇట్లాంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మాకు ఆఫీస్ కేటాయించి చేయాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. నా పేరు నల్వాల స్వామి, తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎక్స్టెంట్ ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ జనరల్ సెక్రటరీ. ఏ యూనియన్కి ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఏది అనేది కూడా ఎవిడెన్స్ ఉన్నాయి. ఈ ఆర్టీ యాక్ట్ ద్వారా తీసుకున్నాయి. అంతేకాకుండా ఇప్పుడున్న ఎస్సీ గారిని కూడా ఈ సంఘానికి ఇంత హౌస్ ట్యాక్సీ పే చేయాలని కూడా
ఇందులో మెన్షన్ చేసి ఆ సంఘాలకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఎవిడెన్స్ కూడా మీకు ఇస్తా ఉన్నాం. మేము కూడా గత 5 సంవత్సరాల నుంచి రిప్రజెంటేషన్ చేసిన బాబతి కూడా ఎవిడెన్స్ ఉన్నాయి.